అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 89వ భాగం. రచయిత జె. సుజాత గారు. తనకి అదంతా అయోమయంగా అనిపిస్తుంటే తండ్రి వైపు చూస్తాడు. కేశవ్ గారు ఏదో డీప్‌గా ఆలోచిస్తూ ఉన్నా అతని ఫేస్‌లో ఎందుకో బాధపడుతున్నట్టుగా అనిపించింది. ఇంకా అక్కడ ఒక క్షణం కూడా ఉండకుండా శ్వేత ఎక్కడ? అసలిక్కడ ఏం జరిగింది? నేను లేని టైంలో అందరి మొహాలు ఎందుకలా దిగులుగా ఉన్నాయని ఆలోచిస్తూనే ఐసూ రూమ్‌కి వెళ్ళిన రంజిత్ బెడ్‌పై కూర్చున్న ఐసూ ముందుకు వెళ్తాడు. ఐసు తనని చూసి కూడా చూడనట్టుగా మొహం పక్కకు తిప్పుకుంటుంది. నీ మాట వినకుండా ఇక్కడికొచ్చానని నా మీద కోపం వచ్చిందా ఐసు? అని చిన్నగా అడుగుతాడు రంజిత్. దానికి ఐసు నోరు మెదపకపోయినా మావయ్య నువ్వెందుకొచ్చేశావు? ఐసు మా శ్వేత అత్త నీకోసం చాలా ఏడ్చాలు అని అద్విత్ అనేసరికి అవును కదా అద్వి! నేను చాలా బ్యాడ్ బాయ్ కదా అని అంటూ శ్వేత అత్త ఎక్కడ? ఇక్కడికి రాలేదా? అని అడుగుతాడు. ఇంకా ఐసు కూడా తన మీద కోపంగా ఉంది. ఇప్పుడు ఏమీ చెప్పదు అని. వచ్చిందిగా వచ్చిందా? ఎక్కడ? నేను మొత్తం ఇల్లంతా వెతికా కదా! గార్డెన్‌లో ఉంది. పాపం తను బాగా ఏడుస్తోంది. టూ మచ్ వీక్‌గా ఉంది. అందుకే రెస్ట్ తీసుకుంటోందని అద్వి అనగానే ఒక్కసారిగా రంజిత్ ప్రాణం లేచి వస్తుంది. కానీ శివ ఎందుకలా చెప్పాడు? వాడికి తర్వాత ఉంటుంది. ఎంత టెన్షన్ పడ్డా థాంక్ గాడ్ తనకేం కాలేదని వెంటనే అక్కడి నుంచి తన రూమ్‌కి వెళ్తాడు. తను శ్వేత కోసం అన్ని రూమ్స్ వెతికాడు కానీ తన రూమ్ మాత్రం వెతకడు. పెరట్లోకి వెళ్ళిన రంజిత్‌కి తన మడత మంచంపై ముడుచుకుని పడుకున్న శ్వేతని చూడగానే రంజిత్ కళ్ళలో నీళ్లు వస్తాయి. నిజంగా ఈ 4 రోజులకే తనలో చాలా మార్పు బాగా వీక్‌గా అయింది. తనని అలా దూరం నుంచి చూస్తూనే దగ్గరికి వెళ్ళిన రంజిత్ శ్వేత భుజంపై చెయ్యి వేస్తాడు. అన్నయ్య ఈరోజు నీకు వర్క్ ఉంది కదా! నేను నా స్కూటీలో వెళ్ళిపోతాను ఇన్‌స్టిట్యూట్‌కి అని దక్ష తన టిఫిన్ అవ్వడంతో తింటున్న ఆనంద్‌కి చెప్తుంది. టేక్ కేర్ దక్ష. చాలా జాగ్రత్తగా వెళ్ళు. ట్రాఫిక్ ఉంటుంది. స్లోగా వెళ్ళని అంటాడు. ఓకే అని కీస్ తీసుకొని బయటకొచ్చిన దక్ష టైం అయిపోవడంతో తన స్కూటీని స్టార్ట్ చేసి స్పీడ్‌గా వెళ్తుంది. అలా వెళ్తుండగా తన ఫ్రెండ్ కాల్ చేయడంతో పక్కకి ఆపి మాట్లాడదామన్నా తనకి ఇంకా టైం అవ్వడంతో ఎక్కడ క్లాస్ మిస్ అవుతానో అని డ్రైవింగ్ చేస్తూనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. తన ఫ్రెండ్‌తో మాట్లాడుతుండగానే వెళ్తున్న తనకి పక్క స్ట్రీట్ నుంచి సడెన్‌గా ఒక కారొచ్చి తనకి డాష్ ఇస్తుంది. అనుకోకుండా అంతే ఫోన్ మాట్లాడుతుండడంతో పక్కనే ఉన్న స్ట్రీట్ చూసి స్లో చేయడం మర్చిపోయి అలా స్ట్రెయిట్‌గా వెళ్ళేసరికి అటునుంచి వస్తున్న కార్ హారన్ తనకి వినిపించదు. డాష్ ఇవ్వగానే సూటీతో సహా కింద పడిపోయిన దక్ష అమ్మా అని అరుస్తుంది. చేతికి తగిలిన దెబ్బను చూసుకుంటూ రేయ్! ఎవడ్రా నువ్వు? కళ్ళేమైనా కాకులెత్తుకెళ్ళాయా? ముందొస్తున్న స్కూటీ కనిపించలేదు అని నొప్పితో బాధపడుతున్న తన దగ్గరికి కారు దిగి వచ్చిన ఒక వ్యక్తి కళ్ళ ముందు నిలబడతాడు. తన కాళ్ళని చూసిన దక్ష అలా రేవులో తాడి చెట్ల నిలబడకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా! యాక్సిడెంట్ చేసింది కూడా కాకుండా కొంచెం కూడా కన్సర్న్ లేకుండా ఎలా చూస్తున్నాడో స్టూపిడ్ అని తిడుతూ తనంతలా తిడుతున్నా వారు మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్న ఆ వ్యక్తిని కింద నుంచే పైకి తలెత్తి చూసేసరికి విసుగ్గా తల పక్కకి తిప్పి నిలబడి ఉంటాడు విజయ్. ఏంటి బాబు! పాపం ఆ అమ్మాయినలా గుద్దేసి కనీసం లేవకుండా అలా నిలబడి చూస్తున్నావు. చూస్తుంటే కాలు స్కూటీ కింద చిక్కుపడినట్టుంది. పాపం లేపు బాబు ఆడబిడ్డ. నేను లేపలేనని పక్కనే ఉన్న ముసలాయన అనడంతో ఇలాంటి వారికి చిన్న దెబ్బలేమీ లెక్క కాదులే తాత. నువ్వు ఫీల్ అవ్వకు. కొంతమంది చేసిన పాపపు పనులకు దేవుడు వాళ్ళకి అలాగే శిక్ష వెయ్యాలి. అప్పుడైనా వాళ్ళకి బుద్ధొస్తుందని కళ్ళ నిండా నీళ్లతో ఉన్న దక్ష వైపే కోపంగా చూస్తూ వెనక్కి తిరిగి కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు విజయ్. అందరూ డ్రైవింగ్ స్లో చేసి చూస్తూ అదే ఎక్కువన్నట్టు వెళ్ళేవాళ్ళే గానీ ఎవరూ ఆగకపోవడంతో నేను చెయ్యి పట్టుకుంటా జాగ్రత్తగా లేమ్మా అని పాపం ఆ తాతనే చెయ్యందిస్తుంటే మొత్తం అతనిపై బరువు అవ్వకుండా అతను చెయ్యి పట్టుకుని పైకి లేచి నిలబడుతుండగా మళ్ళీ తూలి పడిపోతున్న దక్షని లాస్ట్ మినిట్‌లో వచ్చి పట్టుకుంటాడు విజయ్. నడుం చుట్టూ ఒక చెయ్యి వేసి ఇంకొక చెయ్యి దూరంగానే ఉంచిన విజయ్ అవసరానికి మించి ఆమెను టచ్ చేయకుండానే మొహం పక్కకు పెట్టుకుంటాడు. కాలు బెణికిందని ఈజీగా అర్థమైన విజయ్ అలా ఒంటి చేత్తోనే ఆమెను పైకి లేపి తన కార్‌లో డ్రైవింగ్ పక్క సీట్‌లో కూర్చోబెడుతుంటే కారు వద్దు, వద్దు నన్నిక్కడ వదిలేయండి ప్లీజ్ ఆటో అన్న మాట పూర్తి కాకముందే విజయ్ చూసిన అగ్ని చూపులకు నోరు తెరవదు దక్ష. కళ్ళల్లో నీళ్ళకు మాత్రం నాన్ స్టాప్‌గా గేట్ వేయకపోవడంతో అవి కారుతూనే ఉంటాయి. ఆమెను కారులో కూర్చోపెట్టి తన బ్యాగ్, పర్స్ అన్నీ తెచ్చి ఆమె ఒళ్ళో పెట్టి స్కూటీ లేపి పక్కన సైడ్‌గా పెట్టిన విజయ్ అక్కడ ఉండగానే మెకానిక్‌కి ఫోన్ చేసి నవ్వుతూ తన వైపే చూస్తూ ఉన్న తాత వైపు చూసి "నువ్వెక్కడికి వెళ్ళాలి తాత? రా నిన్ను గూడా డ్రాప్ చేస్తానని" విజయ్ అనగా అలా నవ్వుతూనే "నువ్వు మంచి బాబులా ఉన్నావు. ఆ ఆడబిడ్డని జాగ్రత్తగా వాళ్ళకి అప్పజెప్పు. నాది ఇక్కడే ఇల్లు. బార్బర్ షాప్‌కి వెళ్తున్నా. నడిచి వెళ్ళిపోతా. ఎంత దూరమైనా" అని నవ్వుతూ వెళ్ళిపోతాడు. తాత నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. కారెక్కి కూర్చున్న విజయ్ దక్ష ఏడుపు వినిపిస్తున్నా గానీ ఆమె వైపు కనీసం చూడను గూడా చూడకుండా కార్‌ని స్టార్ట్ చేసి ఒక అరగంటలో హాస్పిటల్ ముందు ఆపుతాడు. ఆమె ఏడుపు ఎక్కువై ఎక్కిళ్ళొస్తుంటే కార్ ఆగినా దక్ష కార్ దిగకపోవడంతో కార్ దిగితే నేను వెళ్ళాలి. నాకు షూట్ ఉందని విజయ్ ముక్తసరిగా ఆమె వైపు చూడకుండా అంటాడు. తన మనసులో అతనికి ఆ రోజు నేను కావాలని అలా చేయలేదు. ఆ నైనా చేసిన మోసాన్ని గుర్తించలేకపోయాను. నా అహం, నా కళ్ళు
మూసుకుపోయేలా చేసిందని అతనికి అర్థమయ్యేలా చెప్పాలని ఉన్నా ఎందుకో ఆమె మాట మదిని దాటి బయటకు రాదు. ఆమె ఎంతసేపటికి దిగకపోవడంతో విసుగు వచ్చిన విజయ్ అతనే కారు దిగి ఆమె వైపు ఉన్న డోర్ ఫోర్స్‌గా లాగి ఆమెనెత్తుకొని లోపలికి తీసుకొని వెళ్లి వీల్ చైర్‌లో కూర్చోపెట్టి చిరాగ్గా బయటకొచ్చేస్తాడు. అతనలా ఆమెపై అంత రుసరుసలాడుతూ ఉండడం, ఆమెపై అతనికున్న కోపం చూస్తే దక్షకి ఉక్రోషం వస్తుంటే అతని కాలర్ పట్టుకొని "అసలు మీరెవరండీ? ఇలా నా మీద కోపం చూపించడానికి మీకేం హక్కుంది?" అని గట్టిగా నిలదీయాలననిపిస్తోంది దక్షకి. "మేడం మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు రండి" అని ఆలోచనలో ఉన్న ఆమె వీల్ చైర్‌ను తోస్తూ లోపలికి వెళ్తుంది నర్స్. అటువైపు తిరిగి పడుకున్న శ్వేత భుజంపై చెయ్యి వేస్తాడు రంజిత్. ఆమె పక్కనే కూర్చొని, అతని వైపు కూడా చూడకుండా అతని చేతిని దూరంగా విసిరికొట్టి కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది శ్వేత. "శ్వేత ఒకసారి ఆగవే" అని పిలుస్తున్నా వినిపించుకొని శ్వేత లోపలికి వెళ్ళిపోతే ఆమె వెనక వెళ్తున్న రంజిత్‌కి ఎదురు నిలబడతాడు అభి. బావా అని పిలుస్తూ అభి చూసిన చూపుకి రంజిత్ తలదించుకుంటే బుజ్జికి మ్యారేజ్ సెట్ అయింది. ఇంకొక నెల రోజుల్లో ఆమె పెళ్లి అని అభి తను చెప్పాలనుకున్నది చెప్పి రంజిత్ ఫేస్‌లో కనిపిస్తున్న ఎక్స్‌ప్రెషన్స్‌కి సైడ్ స్మైల్‌తో ఐస్ రూమ్‌కి వెళ్ళిపోతాడు అభి. శ్వేతకి పెళ్ళనగానే అతను షాక్‌తో కళ్ళు పెద్దవి చేస్తే, "నువ్వు చెప్పే వచ్చావుగా వాళ్ళ పేరెంట్స్‌కి ఇష్టం లేకపోతే వాళ్ళు చూపించిన మ్యారేజ్‌నే చేసుకోమని. నీ మాట తూచా తప్పకుండా ఫాలో అవుతుందిరా నీ పిల్ల" అంటూ వచ్చి శివ మంచంపై కూర్చున్నాడు. ఒప్పుకోకపోతే వాళ్ళని ఒప్పించాలి గానీ ఇలా ఎలా మ్యారేజ్‌కి తను ఒప్పుకుంటుందిరా? దానికి దాని పేరెంట్స్‌ని గాని నేనక్కర్లేదా? అలాంటప్పుడు దాన్ని ప్రేమ అని ఎలా అంటారని గట్టిగా అరుస్తాడు రంజిత్. ఇది మరీ బావుంది. నువ్వు చెప్పిన పనేగా తను చేస్తోంది. ఇప్పుడు మళ్ళీ ఫ్రస్ట్రేషన్ దేనికో? అయినా తనది ప్రేమ కాకపోతే మరి నీది? మరి నువ్వు చేసిందేంటి? అని రంజిత్ కళ్ళలోకి చూస్తూ, "నువ్వు బాబాయ్ మాట విని తనని వదులుకోవాలనుకున్నావు కదా! మరి నీది ప్రేమనా?" అని అడిగిన శివ ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేకపోవడంతో మౌనంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు రంజిత్. "అభి గారు పాపం అన్నయ్యండి. ఎందుకండి మనం ఇలా చేయకుండా ఉండాల్సిందేమో. అసలే అన్నయ్య ఇంట్రోవర్ట్. ఎవరితోనూ సరిగ్గా తన ఫీలింగ్స్‌ని చెప్పుకోలేడు. లోపల లోపలే కుమిలిపోతాడని" బయటికి బాధగా వెళ్తున్న అన్ననే చూస్తూ, "ఐసు అంటే బుజ్జి కన్నానా?" బుజ్జి మూతి పెట్టిన ఐసు కోపంగా అభి వైపు చూస్తూ, "మనం ఇక్కడే ఉంటే అక్కడ పెళ్లి పనులు ఎవరు చేస్తారు? మీ డైరెక్టర్ గారు" అని అంటూ ఆమె నడుం చుట్టూ చేయి వేసిన అభి ఆమెను దగ్గరికి లాక్కొని గుండెలకి అదుముకుంటూ, "వీళ్ళ గొడవలో పడి ఈ మధ్య మనకి చాలా గ్యాప్ వచ్చినట్టుంది కదా" అని హస్కీగా అంటున్న అభి ఆమె చెంపపై చేయి వేసి అతని బొటనవేలుతో ఆమె లిప్స్‌పై తడుముతూ ఆమె నడుము మడతలని ఇంకో చేత్తో సవరిస్తూ ఉండగా అతను చేస్తున్న మాయకి లొంగిపోతున్న ఐసు ఏదో గుర్తొచ్చినట్టు అతనికి దూరం జరిగి, "నేను మీ మీద కోపంగా ఉన్నా. అందుకు ఈ గ్యాప్" అని అంటుండగా ఐసు ఎంత స్పీడ్‌గా అయితే దూరం జరిగిందో అంతే స్పీడ్‌గా దగ్గరికి లాక్కొని చెర్రీస్‌లా ఊరిస్తున్న ఆమె పెదవులనందుకొని బెడ్‌పై వాలిపోతారు ఇద్దరూ. అందరూ టిఫిన్స్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరే ఉంటారు. కౌసల్య గారు వడ్డిస్తుంటే అభి, ఐసు పక్కపక్కనే కూర్చొని పిల్లలకు తినిపిస్తూ ఉంటారు. అభికి ఇంకొక పక్క శ్వేత, శివ, రంజిత్, కృష్ణ గారు వాళ్ళకు ఆపోజిట్‌లో కూర్చుంటే అటు ఇటు సీతమ్మ గారు, కేశవ గారు కూర్చుంటారు. రంజిత్‌కి ఎదురుగా కూర్చున్న శ్వేత వైపు అస్సలు చూడకుండా కాదు కాదు చూడకూడదని తన మనసుని కంట్రోల్‌లో పెట్టుకుంటూ ఫాస్ట్‌గా తిని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అన్నట్టు తింటాడు. "అమ్మా! శ్వేత నీకు పెళ్లి కూతురిని చేసేటప్పుడు పట్టు చీర మేనమామగా నేనే తీసుకోవాలని కేశవ్ గారంటూ ఇప్పటివరకు నీకు మేనమామగా ఏ అచ్చటా ముచ్చటా తీర్చుకోలేకపోయా. కాబట్టి కృష్ణకి, నాకు దొరికిన అరుదైన అవకాశం ఇది. మేమేదిచ్చినా వద్దనకుండా తీసుకో." దాంతో చిన్నగా నవ్విన శ్వేత మళ్ళీ తల కిందకు దించుకొని తింటుంది. కౌసల్య, బుజ్జి పెళ్లి కూతురిని చేసే వరకు ఇక్కడే ఉంటుంది. తను ఉన్నన్ని రోజులు తనకి నచ్చిన వాడితో రోజూ డైనింగ్ టేబుల్ నిండిపోవాలని ఆనందంగా చెప్తూ ఉంటారు. "అన్నయ్య పెళ్లి కూతురిని చేసే రోజు మన ఊరి మొత్తానికి భోజనాలు పెడదాం. అందరూ వచ్చి మన మేనకోడలిని ఆశీర్వదించి వెళ్తే తనకే మంచిది" అని కృష్ణ గారు కూడా సంతోషంగా చెప్తారు. అక్కడ ఉన్న అందరి కళ్ళల్లో ఆనందం. కానీ ఒకరి కళ్ళల్లో బాధ, ప్రాణం పోతున్న ఫీల్. ఇంకొకరి కళ్ళల్లో ఏ భావం ఉందో తర్వాత మాట్లాడుకోవచ్చు. వాళ్ళ మాటలు విన్నాక అప్పటి వరకు పెళ్లన్నది నిజం కాదని ఎక్కడో ఒక మూల ఆశగా ఉన్నా, ఇప్పుడు వీళ్ళ మాటలు విన్న తర్వాత అది అబద్ధం, పెళ్లి నిజమే అని అర్థమైన రంజిత్ గుండెల్ని మలిపెడుతున్న బాధ పొంగి కళ్ళల్లో నీళ్ల రూపంలో ఎక్కడ బయటకొస్తాయో అనే భయంతో ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా లేచి బయటకు వెళ్ళిపోతాడు రంజిత్. వెళ్తున్న రంజిత్ వైపే కౌసల్య గారు, ఐసు, సీతమ్మ గారు బాధగా చూస్తుంటే, "నీ బాధకు కారణం నేనే కదరా రంజిత్" అని కేశవ్ గారి కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న ఆనందం పోయి బాధపడుతూ ఉంటారు. శ్వేత అసలు అక్కడ ఏమి జరుగుతుందో కూడా చూడకుండా అక్కడ తనకి పనికి ఏమీ లేదన్నట్టు టిఫిన్ తిని పనిలో ఉంటుంది. ఐసు వైపు చూసిన శివ, "నేను వెళ్తాను ఐసు" అని ఐసుకి కళ్ళతోనే అభయం ఇచ్చి బయటకు వెళ్తాడు శివ.
కాలు నరం చిట్లింది అని పింక్ కలర్ క్లాత్ కట్టుకట్టి ఒక వీక్‌కి రమ్మని మెడిసిన్స్ రాసిస్తాడు డాక్టర్. ఆ వీల్ చైర్‌లోనే దక్షని బయటకు తీసుకొనొస్తుంది నర్స్. మేడం మీ వాళ్ళెవరూ రాలేదా? కాల్ చేయాల్సింది. ఈ కట్టుతో మీరెలా వెళ్తారని నర్స్ అడిగిన ప్రశ్నకి తన పేరెంట్స్ గుర్తొచ్చిన దక్షకి వాళ్ళు తనని వదిలి ఎప్పుడో వెళ్ళిపోయారు అని అనుకుంటూ బరువైన గుండెలతో తన పెద్దమ్మ గుర్తొచ్చినా పెంచడం అంటే పెంచింది కానీ ఇలా ఉన్న నన్ను అస్సలు చూడదని తన మనసుకు సర్ది చెప్పుకుంటూ మా అన్నయ్య ఇప్పుడు బిజీ. ఫ్రీ లేదు. అందుకే తనకి కాల్ చేయలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ మెడిసిన్స్ తీసుకొనొస్తారా అని ఆ నర్స్‌ని రిక్వెస్ట్ చేయడంతో, ఆమెకి ప్రిస్క్రిప్షన్ మనీ కూడా ఇవ్వడంతో ఆ నర్స్ మెడిసిన్ తేవడానికి వెళ్తుంది. తన మొబైల్ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్న దక్ష, క్యాబ్ రాగానే ఆ నర్స్‌ని తెచ్చిన మెడిసిన్స్ దక్షకిచ్చి, వీల్ చైర్‌లోనే క్యాబ్ దగ్గరికి తీసుకొని వెళ్లి, ఆమెని కార్‌లో కూర్చోపెట్టి, "జాగ్రత్త మేడం" అని చెప్తుంది. చాలా థాంక్స్ అని ఆమెకి ఒక ₹500 చేతిలో పెట్టి కార్ స్టార్ట్ చేయమని చెప్తుంది. ఇలాంటి వాళ్ళకి దేవుడు ఇలాగే శిక్ష వేస్తాడు. వాళ్ళు అనుభవించక తప్పదు అని విజయ్ అన్న మాటలు గుర్తు వస్తూ ఉంటే, అవును. ఆ టైంలో ఆ పాప పడిన బాధకి నాకిలా జరగాల్సిందే. ఇదే నాకు తగిన శిక్ష అని తన మనసుని కఠినం చేసుకుంటుంది. కళ్ళల్లో నీళ్లు వర్షిస్తూ ఉంటే వాటిని తుడుచుకోకుండానే కళ్ళు మూసుకొని వెనక్కి వాల్తుంది దక్ష. క్యాబ్ వెళ్ళగానే పక్కన సెల్లార్‌లో కార్ దగ్గరే ఉన్న విజయ్ దగ్గరికి నర్స్ వెళ్లి, "మీరు చెప్పినట్టే ఆవిడని జాగ్రత్తగా క్యాబ్ ఎక్కించాను సార్" అని ఆమనగానే కొంత డబ్బుని ఆవిడ చేతిలో పెట్టి, చాలా థాంక్స్ అని కారెక్కుతాడు. "అయ్యో సార్! మేడం ఆల్రెడీ ఇచ్చారు. పర్లేదు ఉంచండి. ఖర్చులకుంటాయని" అంటూ కార్‌ని ముందుకు పోనిస్తాడు విజయ్. "ఏయ్! అను, ఈరోజు ఆఫ్టర్‌నూన్ 3కి కాలేజీలో సీనియర్స్ సెమినార్ కండక్ట్ చేస్తున్నారంట. అందులో మీ వరుణ్ సార్ సెమినార్ కూడా ఉందంట. వెళ్దామా?" అని అను ఫ్రెండ్ రియా అంటుంది. "అవునా? అప్పుడు మనకి క్లాసెస్ లేవు కదా!" "లేవు. కానీ అందరూ అనుకుంటున్నారు నీ వల్ల వరుణ్ సార్‌కి, రోహిత్ సార్‌కి మధ్య గొడవలయ్యాయంట కదా! వరుణ్ సార్ సెమినార్‌ను ఎలా అయినా డిస్టర్బ్ చేయాలని రోహిత్ ప్లాన్స్ చేస్తున్నాడంట" అని రియా అనగానే, "అయ్యో!" అని బాధగా అన్న అను వరుణ్ దగ్గరికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి లంచ్ అవర్ అవ్వడంతో పైకి లేచిన వరుణ్‌ని వెతుకుతూ గ్రౌండ్‌లోకి వెళ్తుంది. ఫ్రెండ్‌తో చిట్ చాట్‌లో ఉన్న వరుణ్ ఫ్రెండ్ అను అలా వెతుక్కుంటూ రావడం చూసి వరుణ్ అని అతన్ని పిలిచి అనుని చూపిస్తాడు కళ్ళతోనే. అను అని గట్టిగా పిలిచి చెయ్యి ఊపిన వరుణ్‌ని చూసి చిన్ని నవ్వుతో వస్తున్నా అన్నట్టు చేత్తో సైగ చేసి వరుణ్ ఉన్న చోటుకి వెళ్తుంది. నాన్న నేనింక హైదరాబాద్ వెళ్దామని అనుకుంటున్నా అని సర్దిన బ్యాగ్‌తో బయటకొచ్చంటాడు రంజిత్. అదేంట్రా ఎదర మన ఇంట్లో ఫంక్షన్ ఉండగా నువ్వు వెళ్ళడం ఏంటి? అదయ్యాక అందరం కలిసే అత్త దగ్గరికి వెళ్దామని సీతమ్మ గారు అనడంతో ఆవిడ వైపు సీరియస్‌గా చూస్తూ అందరూ కలిసి ఇలా నా నోరు నొక్కేయండి. నాకు అంటూ కొన్ని ఇష్టాలు, కోరికలు, బాధలు ఉంటాయని మర్చిపోండి. నాకంటూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా నాకు లేకుండా చేసేయండి. అయినా నేను ఫీలయితే మీకు ఎందుకు? మీరు అంతా హ్యాపీగానే ఉన్నారు కదా! ఇంకా నా గురించి ఎందుకులే అని అంటూ విసురుగా బ్యాగ్‌తో బయటికి వెళ్ళిపోతాడు రంజిత్. రంజిత్ వెరిగే పనుకుని వెళ్ళిన ఐసు అన్నయ్య అని పిలవగానే కోపం పోయిందా ఐసు? అమ్మాయిలు పెళ్లవగానే మారిపోతారని అంటారు. అది ఇందుకేనేమో అన్నయ్య గురించి తెలిసి కూడా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేనెందుకు అలా చేస్తానో నీకు తెలియదా? నువ్వు చెప్పిన మాట వినకుండా వచ్చేశానని నీ కోపం అంతే కదా! కారణమైతే అది కాదు. అలాగే నాకు ఇంకా నీ మీద ఉన్న కోపం పోలేదు కానీ నువ్వు ఇలా హైదరాబాద్ వెళ్ళడం ఇష్టం లేకే ఇలా వచ్చాను అని అన్న ఐసు. నువ్వు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావన్నయ్య? అలా చేయడం వల్ల చాలా విషయాలే నీకు తెలియకుండా జరిగిపోయాయి తెలుసా? ముందు మనిద్దరం బయటికి వెళ్లి మాట్లాడుకుందాం పద అని రంజిత్ చేతిలో ఉన్న బ్యాగ్ తీసి పక్కకు పెట్టి అతని చెయ్యి పట్టుకొని పక్కనే ఉన్న సాయిబాబా గుడికి తీసుకొని వెళ్తుంది ఐసు. ముందు గుడిలో ఉన్న బాబాకి ఇద్దరూ నమస్కరించుకొని పైన ఉన్న దత్తాత్రేయుడు దగ్గరికి వెళ్లి ఆయనకు కూడా నమస్కరించుకొని పక్కనే నేలపై మఠం వేసుకొని కూర్చున్న ఇద్దరు. ఇప్పుడు చెప్పు ఐసు ఏం జరిగింది? శ్వేత ఏ అఘాయిత్యం చేసుకోలేదు కదా అని అడుగుతాడు రంజిత్. శ్వేత అంత వీక్ కాదని అతనికి తెలిసిన శివ మాటల ప్రభావం ఇంకా తన మనసుని వదలకపోవడంతో అలా అడుగుతాడు. శ్వేత గురించి నీకు తెలియదా? తనంత బలహీనురాలని నువ్వనుకుంటున్నావా అన్నయ్య? లేదు. నాకు తెలుసు. తను అలాంటి పిరికి పనులు చేసేంత వీక్ మైండెడ్ కాదు అని. నువ్వు చెప్పు అలాంటివేమీ చెయ్యలేదు కదా! లేదు కానీ పాపం నువ్వెళ్ళిపోయాక తను చాలా బాధపడింది. చాలా ఏడ్చింది. ఒక రోజంతా రూమ్ నుంచి బయటకు కూడా రానంతగా ఏడుస్తూనే ఉంది. తనని అలా చూసి నాకు, అభయ్ గారికి బాధ, నీ మీద కోపం రెండూ తెచ్చాయి. అత్త, మామయ్యకి అనుమానం వచ్చింది. నెక్స్ట్ డే కూడా తను రూమ్ దాటి బయటకి రాకపోయేసరికి ఇంక వాళ్ళు శ్వేత రూమ్‌లోకి వెళ్ళేసరికి టైం 10 దాటుతున్నా ఇంకా నిద్రలేవని తనని చూసి వాళ్ళకి అనుమానం వచ్చింది. శ్వేతను లేపి విషయం అడిగారు. తను నీ గురించే చెబుతుందని నేననుకున్నా. కానీ
ఆశ్చర్యంగా తనకి ఆనంద్‌ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పింది అని ఐసు అనేసరికి రంజిత్‌కి గుండె ఆగినంత పనయింది. రంజిత్ కళ్ళలోకి చూస్తూ ఉన్న ఐసు అసలే మావయ్యకి ఆనంద్ బాగా నచ్చాడు కదా! ఇంకా ఒక్క నిమిషం కూడా చూడకుండా ఆ ఆనంద్ వాళ్ళ పేరెంట్స్‌కి కబురు పంపారు అని ఇంకా ఏదో చెబుతుంది ఐసు. ఆ ఏదో మీకు తర్వాత తెలుస్తుంది. అది విన్న రంజిత్ ఒక్కసారిగా పైకి లేచి, సరే తను ఈ పెళ్ళికి మనస్ఫూర్తిగానే ఒప్పుకుంది కదా! అని గాఢంగా ఊపిరి తీసుకున్న అతను ఏ భావం లేకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. బయటే రంజిత్ కోసం అందరూ చూస్తూ ఉండగా శ్వేత అక్కడ లేకపోవడం గమనించిన రంజిత్, అమ్మా! నేను ఫంక్షన్‌కి ఒకరోజు ముందుగా వస్తాను అని చెప్పి బ్యాగ్ తీసుకొని తన కారులో హైదరాబాద్‌కి స్టార్ట్ అవుతాడు రంజిత్. రంజిత్ వెళ్ళిన ఒక అరగంటకి ఇంటికొచ్చిన ఐసుని, "నువ్వు వాడికి ఏదో ఒకటి చెప్పి ఫంక్షన్ వరకు ఆగేలా చేస్తావని మేము అనుకుంటే, వాడేంటి నువ్వు చెప్పింది విన్నాక కూడా అలా వెళ్ళిపోయాడు. పైగా ముందు రోజు వస్తాను అని చెప్పాడు" అని సీతమ్మ గారు అంటారు. "వాడితో వెళ్ళిందానివి, వాడితో పాటు ఇంటికి రాకుండా ఇప్పటి వరకు ఏం చేశావని" కౌసల్య గారు అరవడంతో, "ఇది మరీ బాగుందమ్మా! అన్నయ్య వినాల్సింది అయిపోయింది. అందుకే వాడు వచ్చేశాడు. నేను అన్నయ్య వెనకే వస్తుంటే దారి పొడుగునా ఆపి మరీ యోగక్షేమాలు అడిగేవారందరూ. మరి నీ కూతురికి ఊళ్ళో సగం మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా! మరి అందరికీ సమాధానం చెప్పాలి కదా! పైగా వాళ్ళ మంచి చెడులు కూడా చెప్తూ ఉంటే వినాలి కదా! మధ్యలో అలా వచ్చేయనా? అలా వచ్చేస్తే దీనికి పెళ్ళయ్యాక పొగరు ఎక్కువయిందని అంటారు. అందుకే ఇంత లేట్ అయిందని" ఐసు చెప్తూ అభి చూస్తున్న చూపులను తాళలేక కౌసల్య గారి దగ్గర నుంచి ఆతిరం తీసుకొని రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్‌తో చిట్ చాట్‌లో ఉన్న వరుణ్ ఫ్రెండ్ అను అలా వెతుక్కుంటూ రావడం చూసి వరుణ్ అని అతన్ని పిలిచి అనుని చూపిస్తాడు కళ్ళతోనే. అను అని గట్టిగా పిలిచి చెయ్యి ఊపిన వరుణ్‌ని చూసి చిన్న నవ్వుతో వస్తున్నా అన్నట్టు చేత్తో సైగ చేసి వరుణ్ ఉన్న చోటికి వెళ్తుంది. అను రావడంతో వరుణ్ మిగిలిన ఫ్రెండ్స్ అందరూ క్లాస్‌కి వెళ్ళిపోతే, "ఏంటి లంచ్ తెచ్చుకోలేదా అను" అని అడుగుతాడు వరుణ్. "లేదు అత్త ఊరు వెళ్ళింది కదా! ఈరోజు క్యాంటీన్‌లోనే తినాలి. మరి నువ్వు?" "నేను కూడా రా ఇద్దరం కలిసే తిందాం" అని ఇద్దరు క్యాంటీన్‌కి వెళ్ళి తమకి కావాల్సిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తెచ్చుకొని కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. భోజనం చేస్తూనే ఇప్పుడు సెమినార్ ఉందంట కదా! అందరూ నీ సెమినార్ గురించే మాట్లాడుకుంటున్నారు. అను అన్నదానికి చిన్నగా నవ్విన వరుణ్‌ని చూస్తూ, ఆ రోహిత్ ఏదో ఒకటి చేసి నిన్ను డిస్టర్బ్ చెయ్యాలి అని చూస్తున్నాడంట అని అన్న అను, ఆమె ఫేస్ సాడ్‌గా పెట్టుకొని ఇదంతా నా వల్లే కదా! నా వల్లే అతనికి మీరు ఎగైనెస్ట్ అయ్యారు అని అనగానే, అని నువ్వనుకుంటూ బాధపడుతున్నావా? ఏ అను కాలేజ్ అన్నాక ఇదంతా కామన్. అయినా రోహిత్ కూడా బాగా చదువుతాడు. మా ఇద్దరికీ ఎప్పుడూ స్టడీస్ విషయంలో వార్ జరుగుతూనే ఉంటుంది. అది హెల్తీనే. కానీ నువ్వవేమీ పట్టించుకోకు. అలా కాదు. అతను ఎంత బాగా చదివినా ప్లే బాయ్ టైప్ అంట కదా! నచ్చిన అమ్మాయి కోసం ఏదైనా చేస్తాడంట కదా! మీరేమో నేను మీకు బాగా కావాల్సిన వాళ్ళ అమ్మాయిని అని చెప్పారు. ఇప్పుడు నా గురించి మిమ్మల్ని అతనేమైనా చేస్తాడేమోనని నా భయం. ప్లీజ్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నా వల్ల ఎవరైనా స్ట్రగుల్ అయితే నేను భరించలేను. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావను. నిజమే. వాడి కన్ను నీ మీద ఉంది. అలా అని వాడు నన్నేదో చేస్తాడని నిన్ను పట్టించుకోవడం ఎలా మానేయమంటావు? చూడు నువ్వు నా రెస్పాన్సిబిలిటీ. మా డ్యాడీ గురించే కాదు ఐసు కోసమైనా సరే నిన్ను ప్రొటెక్ట్ చేస్తా. నువ్వు నా మనిషివి అని వరుణ్ అనగానే అను మనసులో ఒక్కసారిగా బటర్‌ఫ్లైస్ ఎగురుతాయి. కథ ఇంకా ఉంది. మరి రంజిత్‌కి ఐసు ఏం చెప్పింది? శ్వేత ఎంగేజ్‌మెంట్ ఎవరితో జరగబోతోంది? మరి అభి ఉండి కూడా శ్వేతకి మరో పెళ్లి చేస్తాడా? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.